అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ నవీన్, ఎండి ఆయుర్వేద ఫ్రమ్ విమలా కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్, కేపీహెచ్బి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ముఖ్యమైనటువంటి టాపిక్ వచ్చేసి ఏవి అసలైనటువంటి వంటలు యూజ్ చేసేటటువంటి ఆహార పదార్థాలు, అదేవిధంగా ఏవైతే నకిలీవి, ఏ విధంగా మనకు మార్కెట్లో దొరికేటటువంటి డూప్లికేట్ వాటికి అస్సలైనటువంటి ఒరిజినల్ దొరికేటటువంటి వంటలు యూజ్ చేసుకునేటటువంటి ఆహార దినుసుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒరిజినల్ పసుపు ఏ విధంగా ఉంటుంది అండ్ ఫేక్ పసుపు ఏ విధంగా ఉంటుంది, ఒరిజినల్ దాల్చిన చెక్క ఏ విధంగా ఉంటుంది, ఫేక్ దాల్చిన చెక్క ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఒరిజినల్ మిరియాలు ఏ విధంగా ఉంటాయి, మార్కెట్లో దొరికేటటువంటి చాలా సాధారణంగా దొరికేటటువంటి డూప్లికేట్ మిరియాలు ఏ విధంగా ఉంటాయి తెలుసుకుందాం. సో వీటికి ముఖ్యంగా ఫస్ట్ చూసుకున్నట్లయితే పసుపు. మనకు రెగ్యులర్ గా పసుపు అనేటువంటిది ప్రతి ఒక్క ఫుడ్ లో మనం వాడాల్సిందే. అదేవిధంగా దీనికి చాలా రకాలైనటువంటి కాస్మెటిక్ పర్పస్ లో కానివ్వండి, లేదంటే మనకు మామూలుగా పాలలో వేడి పాలల్లో పసుపు కలుపుకొని తాగుతాము జలుబు దగ్గు చేసినప్పుడు. సో ఇలా చాలా రకాలైనటువంటి అన్ని రకాలైనటువంటి ఫేస్ క్రీమ్లలో పసుపు అనేటువంటిది ముఖ్యంగా ఒక సౌందర్య సాధనంగా ఉంటుంది. అలాంటి ఒక పసుపుని ఏ విధంగా మార్కెట్లో డూప్లికేట్ చేస్తున్నారు, ఏ విధంగా మార్కెట్లో దొరికేటటువంటి ఈ ఫేక్ పసుపుని ఏ విధంగా మనం గుర్తించాలి. జనరల్గా చూసుకున్నట్లయితే మార్కెట్లో దొరికే ఫేక్ పసుపు చాలా బ్రైట్గా ఉంటుంది. సో ఒరిజినల్ పసుపు అంత బ్రైట్నెస్ అనేటువంటి ఉండదు, కొంచెం డల్గానే ఉంటుంది. ఇదేంటిదంటే సింథటిక్ కంపోనెంట్స్ కాబట్టి కొంచెం ఎక్కువ బ్రైట్నెస్ అనేటువంటిది కలుస్తుంది. అదేవిధంగా దీంట్లో కర్కుమిన్ అనేటువంటిది మేజర్ కంపోనెంట్. సో కర్కుమిన్ అనేటువంటి దీంట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ఫేక్ వర్షన్ లో అసలు కర్కుమిన్ అనేటువంటి తక్కువ ఉంటుంది. దీన్ని ఏ విధంగా గుర్తించాలంటే ఒక 2 దాట్లలో ఇలా ట్రాన్స్పరెంట్ గ్లాసులలో కానీ ట్రాన్స్పరెంట్ బాటిల్స్లలో వాటర్ ఈక్వల్గా తీసుకొని ఒక చెంచాడు పసుపు తీసుకొని బాగా మిక్స్ చేసినామంటే ఇది ఒరిజినల్ పసుపు కొమ్ములతో తీసినటువంటిది. మనం ఇలా కలిపినప్పుడు ఏమవుతుందంటే ఈ పసుపు అంతా కూడా కొద్దిసేపటి తర్వాత కింద అడుగు భాగంలో దాని సెడిమెంట్ అనేటువంటిది మిగులుతుంది. కొద్దిసేపు ఇలా వదిలేసామంటే మనము దాని అడుగు భాగంలో సెడిమెంట్ అనేటువంటిది కలుస్తుంది. సో మంచిగా మిక్స్ చేసినప్పుడు సో అంత ఎక్కువ థిక్ ఎల్లోయిష్ అనేటువంటిది రాదు, లైట్ ఎల్లోయిష్ వస్తుంది. మేజర్గా చూసుకోవాల్సింది ఏంటంటే దాని అడుగు భాగంలో ఆ పసుపుకు సంబంధించినటువంటి మొత్తము కింద అడుగు భాగంలో పేర్కొని ఉంటుంది అనమాట. ఇది ఒరిజినల్ పసుపుగా కన్సిడర్ చేస్తామన్నమాట. అంత ఎక్కువ బ్రైట్ మార్కెట్లో దొరికేటటువంటి బ్రైట్ ఎల్లోయిష్ కలరింగ్ అనేటువంటిది రాదు. అడుగులో మాత్రం దాని సెడిమెంట్ అంతా కూడా అడుగు భాగంలో ఉండిపోతుంది. ఇది ఒరిజినల్ పసుపు యొక్క లక్షణం ఈ విధంగా ఉంటుంది. అదే మార్కెట్లో దొరికేటటువంటి నార్మల్ పసుపు ఏ విధంగా కనిపిస్తుందో ఇప్పుడు చూద్దాం. సో ఇది దీంతో పోలిస్తే వెరీ బ్రైట్నెస్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు యూనిఫామ్ గా ఉంటుంది. ఏ రకమైనటువంటి అడుగును చేరే సెడిమెంట్ అనేటువంటిది ఉండదు. సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇది ఎంత లైట్ గా ఉంది, ఇది ఎంత డార్క్. ఇలా చూడండి, ఇందులో చూస్తే కనిపిస్తుంది, ఇది లైట్నెస్ కనిపిస్తుంది, ఇదేమో డార్క్ కనిపిస్తుంది. సో దీంట్లో సింథటిక్ అనేటువంటిది ఎక్కువగా కలిసి ఉంటాయి కాబట్టి డార్క్నెస్. మార్కెట్లో దొరికేటటువంటి ఈ పసుపును ఒకవేళ మనం వాటర్లో కలిపినట్లయితే ఇదిగో చూడండి, దీంతో చూసినట్లయితే ఎక్కువ థిక్నెస్ అనేటువంటిది ఉంటుంది. ఈ పైనుంచి చూసామంటే మనము ఎంత లైట్ కలర్ లో యూనిఫామ్ గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఓకేనా. సో దీంట్లో
చూసుకున్నట్లయితే ఈ కింద సెడిమెంటేషన్ అనేటువంటిది పైన ప్యూర్ కలర్ తో వచ్చేసి కింద సెడిమెంట్ పార్ట్ అనేటువంటి వస్తుంది. ఇక్కడ కూడా కొంతవరకు సెడిమెంటేషన్ అవుతున్నప్పటికీ కూడా ఈ కలర్ అంతా కూడా ఎక్కువ థిక్నెస్ తో కూడినటువంటి ఒక థిక్, అంటే ఇందులో సింథటిక్ కలర్స్ ఏవైతే యాడ్ చేశారో ఆ కలర్ అనేటువంటిది క్లియర్ గా మనకు తెలుస్తుంది అనమాట. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మంచి క్వాలిటీ ఉన్నటువంటి పసుపు కొమ్మును తీసుకొని వాటిని మీరే పట్టించుకొని వాడుకోవడం అనేటువంటిది ఎంతవరకు ఇంపార్టెంట్. బయట మార్కెట్లో అడల్ట్రేషన్ అనేటువంటిది చాలా ఎక్కువగా చూస్తున్నాము. ఈ ఆహార కల్తీ వల్లనే చాలా రకాలైనటువంటి క్యాన్సర్స్ కానివ్వండి, చాలా మంది ఏమంటుంటారు, మేము బాగానే ఫుడ్ తీసుకుంటున్నాము, డైట్స్ బాగా ఫాలో అవుతున్నాం, అయినా కూడా హెల్త్ బాగుండట్లేదు అంటే ఈ రకమైనటువంటి ఫుడ్ క్వాలిటీస్లో ఈ రకమైనటువంటి మార్కెట్లో దొరికేటటువంటి ఫుడ్ లో క్వాలిటీ ఫుడ్ ఐటమ్స్ అనేటువంటివి దొరకడం, కల్తీ అనేటువంటిది జరగడం వల్లనే మనకి హెల్త్ అనేటువంటిది ఖరాబ్ అవుతుంది అన్నమాట. మనము తరచుగా బిర్యానీలో వాడేటటువంటి దాల్చిన చెక్క అసలు మార్కెట్లో దొరికేటటువంటి దాల్చిన చెక్క ఒకటేనా కాదా అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. సో దీన్ని అది సిన్నమోమం అంటారు. ఇది సీలోన్ వెరైటీ ఆఫ్ ది సిన్నమోమం అన్నమాట. ఇది మార్కెట్లో దొరికేటటువంటి దీన్ని ఏమంటారంటే కేషియా బార్క్. ఓకే, సో దీన్నే మనకు జనరల్ గా దాల్చిన చెక్క లాగా మార్కెట్ లో అవైలబిలిటీగా ఉన్నటువంటిది ఇదే అనమాట. అసలు యాక్చువల్ గా దాల్చిన చెక్క అనేటువంటిది ఇదే అనమాట. సో దీనికి ఎంత తేడా ఉంది చూడండి. సో దీని లేయర్ చూసుకున్నట్లయితే ఒక రకమైనటువంటి థిన్ లేయర్ గా ఉండి యూనిఫామ్ కలర్, ఒక బ్రౌనిష్ కలర్, లైట్ బ్రౌనిష్ కలర్ అనేటువంటిది ఉంటుంది. సో మొత్తం ఒకే రకంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చినట్లయితే బయటనేమో డార్క్ బ్లాక్ కలర్ లో ఉండి లోపలనేమో ఇలా లైట్ కలర్ లో ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి కేషియా బార్క్. సో ఇది వాడడం మంచిదేనా? దీని ప్లేస్ లో ఇది మార్కెట్ లో దొరుకుతుంది. ఓకే, ఈ కేషియా బార్క్ వంటలో వాడుకోవడం మంచిదేనా అంటే, సో రెండిట్లో కూడా కౌమరిన్ అనేటువంటిది ఉంటుంది అనమాట. కౌమరిన్ అనేటువంటిది దీంట్లో తక్కువగా ఉంటుంది, దీంట్లో ఎక్కువగా ఉంటుంది. సో ఇది చాలా రకమైనటువంటి టాక్సిక్ మెటీరియల్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడం అనేటువంటిది మంచిది కాదు. సో అసలైనటువంటి దాల్చిన చెక్క సిన్నమోమం అంటారు. దీన్ని సీలోన్ వెరైటీ ఆఫ్ సిన్నమోమం ఇలా రోల్ గా ఉంటుంది. సో ఇదేంటిది ఇలా ముక్కలుగా ఉంటుంది. ఇదేంటిదంటే ఒక తిన్న లేయర్, ఒక రోల్ లాగా ముచ్చుకొని ఉంటుంది అనమాట. ఇది అసలు ఒరిజినల్ క్వాలిటీ ఆఫ్ దాల్చిన చెక్క. సో ఈ నెక్స్ట్ టైం అయినా సరే మార్కెట్లో దొరికేటటువంటి ఇలాంటి కేషియా బార్క్ వాడకుండా ఇలాంటి ప్రాపర్గా ఒరిజినల్ క్వాలిటీ ఆఫ్ దాల్చిన చెక్కను ఉపయోగించడం మంచిది. చూడండి రెండింటికి తేడా ఎంత ఈజీగా తెలుస్తుందో. సో దీన్ని తీసుకున్నామంటే ఈ రోల్ అనేటువంటిది క్లియర్గా, అండ్ కామరిన్ అనేటువంటిది దీంట్లో తక్కువగా ఉంటుంది. స్మెల్ చూసినా కూడా దీనంతా ఇది లైట్ స్మెల్ అండ్ ఒక రకమైనటువంటి స్వీటిష్ కలర్, స్వీట్ టేస్ట్ అనేటువంటిది ఉంటుంది. అదే ఒకవేళ ఇది చూసుకున్నట్లయితే టేస్ట్ కూడా స్వీట్ కలర్, స్వీట్ టేస్ట్ అనేటువంటిది ఉంటుంది. అదే ఒకవేళ ఇది తీసుకున్నట్లయితే ఇది ఒక రకమైనటువంటి పంజెంట్ టేస్ట్ అనేటువంటిది ఉంటుంది అనమాట. సో ఇది వంటల్లో వాడడం ఏ రకంగా కూడా ఆరోగ్యకరమైనటువంటిది కాదు. సో ఒరిజినల్ క్వాలిటీ సిన్నమోమం, ఈ దాల్చిన చెక్క వాడుకోవడం మంచిది. సో మనము ఇంట్లో యూజ్ చేసేటటువంటి మిరియాలు ఏ విధంగా ఇవి కల్తీయా కావా అనేటువంటి చూసుకోవాలి. ఈ మార్కెట్లో అన్ని ఒరిజినల్ క్వాలిటీస్ అండ్ డూప్లికేట్ క్వాలిటీస్ లో ఏ విధంగా తేడా చూసుకుంటామంటే, సో ఒరిజినల్ క్వాలిటీస్ కొంచెం డార్క్ కలర్ లో ఉంటాయి. అదేవిధంగా వీటి యొక్క టేస్ట్ కూడా పంజెంట్ గా ఉంటుంది అనమాట. దీంట్లో కల్తీ చేయడానికి ఛాన్స్ ఉన్నటువంటి ఏంటంటే పపాయ విత్తనాలు, పప్పటి పండులో ఉన్నటువంటి విత్తనాలు తీసేసి వాటికి కలర్ వేసేసి ఆ రకంగా కల్తీ అనేటువంటి జరుగుతుంది. వీటిని ఏ విధంగా గుర్తుపట్టాలి అంటే, ఒకవేళ ఈ బిర్యానీ కనుక వాటర్ లో వేసినట్టయితే ఏవైతే సింక్ అవుతాయో, మునిగినటువంటివి ఒరిజినల్ క్వాలిటీ కింద తీసుకుంటాము. ఏవైతే తేలుతాయో అవన్నీ కూడా డూప్లికేట్ క్వాలిటీ. సో పపాయా సీడ్స్ అన్నమాట. సో చాలా వరకు తేలాయి. సో అవన్నీ కూడా అడల్టరేటెడ్ ఒరిజినల్ క్వాలిటీ ఆఫ్ మిరియాలలో కలిపి నా పపాయా సీడ్స్ అన్నమాట.